నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. మూర్తినాయుడు గారు నమస్తే. నమస్తే మూర్తినాయుడు గారు, నిన్న ఈ ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు మెప్పించకపోవడంతో ఇన్వెస్టర్స్ సరే డైరెక్ట్గా ఇంకా అమ్మకాల్లోకి దిగారు. దాంతో బ్యాంక్ ఈ సెన్సెక్స్ నిఫ్టీ దాదాపు 1% నష్టపోవడం అనేది జరిగింది. సో ఈ ఇంపాక్ట్ అనేది కొంత దీని మీద ఆగ్రహం కూడా వ్యక్తమైంది. అంటే రేట్లు మళ్ళీ అవేనా అంటూ, రెపో రేట్లు మళ్ళీ అవేనా అంటూ ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఓవరాల్గా ఇది దేనికి దారి తీసే అవకాశం ఉంది? వాసుదేవ్ గారు, నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రేట్ విషయంలో పెద్దగా చేంజ్ అయితే ఏమీ ఉండే అవకాశం లేదు అనే విషయం మనం నిన్న మార్నింగే 9:30గా మనం స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్బీఐ ఆల్రెడీ ఏదైతే ఒక ఇండికేషన్ ఇచ్చిందో దాని ప్రకారం మన క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇక రెపో రేట్స్ లో చేంజెస్ ఏమి ఉండదు. ఒకవేళ ఏదైనా కట్ చేస్తే బ్యాంక్స్ కంటే బాగా పుంజుకునే అవకాశం ఉండేది. కానీ యాజ్ ఇట్ ఈజ్ గా ఉండటం వల్ల, ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అవడం వల్ల మనం ఏదైనా ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు మనం 11 వరకు ఆగితే అక్కడ నుంచి మార్కెట్ 22,100 పైన సస్టైన్ అవ్వలేకపోతే మార్కెట్ అక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం. అది నియర్లీ ఒక 170 పాయింట్స్ వరకు కూడా నిన్న డ్రాస్టికల్ గా మార్కెట్ పడటం కూడా చూసాం మనం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏదైతే 46,300 నడుస్తున్నప్పుడు మనం 46,300 and 200 పైన సస్టైన్ అవ్వడం కష్టం అవుతుంది. ఎప్పుడైతే ఆర్బీఐ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 400-500 పాయింట్ కరెక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా 45,300, 400 వరకు కూడా మార్కెట్ రావడం జరిగింది. ఎందుకంటే అది ఆల్రెడీ చేంజెస్ విషయంలో మనం చెప్పాం. రెపో రేట్ చేంజెస్ విషయంలో ఆర్బీఐ పెద్దగా దాని మీద ఏమీ కట్ చేయడం కంటే ఏమి ఉండే అవకాశం లేదన్న విషయం మనం ఏదైతే తెలియపరిచామో అదే నిన్న రిప్లికేషన్ అయ్యింది. అదేవిధంగా ఈ రోజు మార్కెట్ విషయాన్ని చూసుకున్నట్టయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే నిన్న మార్కెట్ కొంచెం కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఫస్ట్ హాఫ్ లో నిఫ్టీ కూడా. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మార్కెట్ ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సూచీలు బెండ్ అయితే అని చెప్పొచ్చు. కొంచెం మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి, ఒక బేరిష్ ట్రెండ్ కొంచెం కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. యాక్చువల్ గా ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు నిఫ్టీ 21,800, 820 రేంజ్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఫిబ్రవరి కాంట్రాక్ట్. ఇది మార్కెట్ లో ఏదైనా ఒక పుల్ బ్యాక్ తీసుకుంటే 21,875 or 900 వరకు వెళ్ళినప్పటికి కూడా, అంటే ఒక 50 నుంచి ఒక 70 పాయింట్లు ఒకవేళ అప్ ట్రెండ్ వెళ్ళినప్పటికీ కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ లో బేరిష్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఉంది మార్కెట్. ఇప్పుడైతే కొంచెం ప్లస్ లో ఒక 7 పాయింట్స్ నుంచి 10 పాయింట్స్ మార్కెట్ ప్లస్ లో కనిపించినప్పుడు కూడా, అలా కనిపిస్తే కాకుండా కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా ఒక 50 నుంచి 70 పాయింట్లు. కానీ అక్కడి నుంచి అయితే మార్కెట్ ఓవరాల్ గా అయితే కొంచెం కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. 21,870 or 900 దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ 21,700 బిలో వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం ఏదైతే 46,300 పైన సస్టైన్ అవ్వడం కష్టం అని చెప్పాము, అక్కడి నుంచి డ్రాస్టికల్ గా మార్కెట్ 45,300 and 400 వరకు కూడా మార్కెట్ రావడం చూసాం. ఈ రోజు ఇప్పుడు 45,400 లో ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా 400 నుంచి 500 మధ్యలో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి సెకండ్ హాఫ్ లో అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రైడే ఈ రోజున అది కూడా సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా పాజిటివ్ గా ఉండేదానికన్నా కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ హాఫ్ లో కొంచెం రిట్రెస్మెంట్ ప్రకారం కొంచెం ఏదైనా ఈ 45,300 దగ్గర నుంచి 500, 600 వరకు వెళ్ళినప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం కరెక్షన్ గురే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఏదైనా మార్కెట్ లో దీంట్లో అయినా పొజిషనల్ గా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం కొంచెం వెయిట్ చేసి దీంట్లో కరెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీరు దాని వైపు సెల్లింగ్ వైపు ఉంటే కొంచెం ఎక్కువ స్పీడ్ గా తొందరగా లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మూర్తినాయుడు గారు, అంటే చూస్తే కనుక ఇండెక్స్ చూస్తే నిఫ్టీ 50 వచ్చి 21,757, అలాగే సెన్సెక్స్ 71,537, నిఫ్టీ బ్యాంక్ 45,158. సో హౌ డు యూ ఎడ్యుకేట్ దిస్? యాక్చువల్లీ అదే ఇది ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా ఏదైతే నిన్న బాగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయింది కాబట్టి కొంచెం రిట్రెస్మెంట్ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఒక ఇండికేషన్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదైతే ఇక్కడ నుంచి ఇప్పుడు 9:30 ఉన్నది ఒక 10:30, 11 మధ్యలో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళినా సరే కాషియస్ గా వెయిట్ చేసి మార్కెట్ ఎప్పుడైతే టర్న్ తీసుకుంటుందో ఆ టర్న్ తీసుకునే టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుని నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో కానీ ఆ సెల్ సైడ్ ఆ ఇంట్రాడే చేసే వాళ్ళు చేసుకుంటే కాషియస్ గా ఉంటే దాంట్లో నుంచి మనకి లాభపడడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇక మోస్ట్ యాక్టివ్ స్టాక్స్కి వచ్చేప్పటికి ఇండికేషన్ జొమాటో, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఐసి ఇండియా. అంటే బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేప్పటికి ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, అలాగే ఈ
దీని మన ఈ ఎఫ్ఎంసీజీ దానికి వచ్చేప్పటికి జొమాటో ఇంకా ఎల్ఐసి ఇవి కనిపిస్తున్నాయండి. ఓకే 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 యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు చూసుకున్నట్టయితే బ్యాంక్ ఫార్మా ఈ రెండు కూడా అండ్ బ్యాంక్స్ లో వాళ్ళ నిఫ్టీ బ్యాంక్ అదే పిఈసి బ్యాంక్స్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి రోజులు బాగా డ్రాస్టికల్ గా పడినాయి కాబట్టి కొంచెం పాజిటివ్ ఉన్నాయి. కానీ నిన్న మనం ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ చెప్పామో నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊహించిన విధంగా మనం నిన్న చెప్పినప్పటికి 680 రూపీస్ ఉన్నది, 685 680 నడుస్తుంది. అక్కడి నుంచి మనం ఈ రోజున ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ గా ఉంటుంది. కొన్ని స్టాక్స్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పాం. నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా 30 పాయింట్స్ 685 దగ్గర నుంచి 715 వరకు కూడా మార్కెట్ లో ఒక స్ట్రెచ్ తీసుకుంది. ఈ రోజు కూడా అది కొంచెం పాజిటివ్ గానే 700 ప్లస్ లోనే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి నిన్న కూడా చెప్పుకున్నాం, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. అదేవిధంగా ఫార్మా సంబంధించి చూసుకున్నట్టయితే ఫార్మాలో మనం ఏదైతే నిన్నటి రోజున ఆల్కెమ్ ఇవన్నీ అరబిందో ఫార్మా, టొరంటో ఫార్మా మీకు గుర్తున్నట్టుది 2 days బ్యాక్ మనం టొరంటో అండ్ అరబిందో ఫార్మాస్ గురించి మనం చెప్పుకున్నాం. టొరంటో గురించి చెప్పారండి, టొరంటో అండ్ అరబిందో రెండు కూడా చెప్పారు. ఈ రోజు కూడా ఈ ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టొరంటో ఫార్మాలో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఒక 10 to 15 days ఒక స్వింగ్ మార్కెట్ లో ఒక ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అరబిందో ఫార్మా కూడా అట్ ద సేమ్ టైం అదే పొజిషన్ లో ఉంది. జైడస్ లైఫ్ కూడా ఇది కూడా ఒక పొజిషనల్ ట్రేడ్ అయినా సరే లేకపోతే ఇంటర్నెట్ ట్రేడ్ అయినా సరే జైడస్ లైఫ్ లో కూడా ఒక 1 week లో నుంచి ఒక 10 days వరకు కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఫార్మా వరకు చూసుకున్నట్టయితే. యాక్చువల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మన బ్యాంక్ ఆఫ్ బరోడాను, కెనరా బ్యాంక్ మన ఆల్రెడీ కెనరా బ్యాంక్ గురించి కూడా మనం ఆల్రెడీ నోటిఫై చేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ బ్యాంకింగ్ దగ్గర సంబంధించినప్పటికీ ఈ స్టాక్స్ లో మనం బెట్ చేసుకోవచ్చు. ఈ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఈ రోజున కొంచెం మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నప్పుడు కూడా కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్, ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికండి బీడీఎల్ చెప్తున్నారు షేర్ ప్రైస్ క్లోజ్డ్ ఎట్ 912 రూపీస్ అని, ఇది సజెస్టివ్ అనే పద్ధతిలో ఉంది. ఇది యాక్చువల్ గా ఏంటంటే చాలా ప్రోగ్రెస్ ఉన్న కంపెనీ. ఇది లాస్ట్ చూసుకున్నట్టయితే డిసెంబర్ దగ్గర నుంచి కూడా 1200 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజున 1800 రూపీస్ 1900 రూపీస్ నడుస్తుంది. అంటే చాలా అగ్రెసివ్ గా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న స్టాక్ మనం ఇది డిసెంబర్ నుంచి కూడా రికమెండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చిందో, ఎందుకంటే గత 15 రోజుల నుంచి 20 రోజులుగా ఒక కన్సాలిడేషన్ లో నడుస్తుంది. 1700 1720 ఈ రేంజ్ లో నడుస్తుంది. ఎప్పుడైతే 1800 దగ్గర ఒక బ్రేక్అవుట్ వచ్చిందో అది మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్. ఈ రోజు చిన్న కరెక్షన్ ఉన్నప్పుడు కూడా అక్యుములేట్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం దీంట్లోనూ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ దిస్ మంచి స్టాక్ ఇది. దీన్ని హోల్డ్ చేసుకుంటే మీరు ఫ్యూచర్ లో ఒక 3 months నుంచి 6 months వరకు ఒక బెట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ అండి, అంటే దాంతో పాటు ఇంకా హాల్ కూడా ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇది కూడా ఏదైతే మనం చెప్తున్నామో డిసెంబర్ నుంచి ఇది 2100 రూపీస్ ఉన్న స్టాక్ 3100 రూపీస్ వరకు కూడా, అంటే డిసెంబర్ నుంచి ఒకే ర్యాలీలో ఒకే స్ట్రెక్స్ తీసుకుని డిసెంబర్ జనవరి కంప్లీట్ గా 2 months లోనే ఇది ఒక 2000 నుంచి 3000 వరకు కూడా మార్కెట్ లో ఒక అద్భుతమైన ర్యాలీ తీసినటువంటి స్టాక్. ఇది కూడా లాస్ట్ 20 days నుంచి ఏదైతే మార్కెట్ లో ఒక రిజల్ట్ ఓరియంటేషన్ తో వెయిట్ చేసి ఇప్పుడు బ్రేక్అవుట్ రావడం వల్ల నిన్నటి రోజున బ్రేక్అవుట్ తీసుకోవడం వల్ల ఈ మార్కెట్ ఇది ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఏదైనా కొంచెం డిప్ లో ఉన్నప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఫర్ దట్ 6 months నుంచి 1 year వరకు హోల్డ్ చేయగలిగితే ఈ హాల్ అండ్ బీడీఎల్ ఈ రెండాట్లో కూడా మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఆర్డర్స్ చాలా ఫుల్ గా ఉండి ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ క్వార్టర్ కూడా మంచి ప్రాఫిట్స్ ని మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా. అందుకనే ఇంట్లో ఇలాంటి వాటిలో సేఫెస్ట్ బెట్టింగ్ గా మనం చెప్పుకోవచ్చు. సరే, కాలర్ బాపట్ల నుంచి భాస్కర్ రావు గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతారు. భాస్కర్ రావు గారు మాట్లాడండి మూర్తి నాయుడు గారితో. నమస్తే అండి నాయుడు గారు. నమస్తే. బటర్ఫ్లై కంపెనీ మా దగ్గర ఉన్నాయి, అవి సడన్ గా బాగా డౌన్ అయిపోయింది. అది మళ్ళా పుంజుకునే అవకాశం ఉందంటారా లేకపోతే గంధమతి అప్లయన్స్ బటర్ఫ్లై? యాక్చువల్ గా సార్ బటర్ఫ్లై ఇది 1000 రూపీస్ 1050 దగ్గర నుంచి చాలా డ్రాస్టికల్ గా పడిపోతుంది యాక్చువల్ గా. అంటే ఇది ఇక్కడ లాస్ట్ జనవరి మనం ఇక్కడ జనవరి దగ్గర చూసుకుంటే అలా కాదు, మనం అక్టోబర్ నుంచి చూసుకున్నా సరే 1250 దగ్గర నుంచి కూడా అంత డ్రాస్టికల్ గా పడుతున్న స్టాక్ ఇది. కానీ ఎక్కడ కూడా యాక్చువల్ గా ఆగితే ఇది 900 దగ్గర 990 దగ్గర ఆగాలి ఇది, కానీ అక్కడ కూడా ఆగలేదు ఈ స్టాక్. మరి దీని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉంటే మనకు తెలియదు, కానీ టెక్నికల్ గా అయితే మాత్రం మీ దగ్గర ఉంటే ఇది
అరౌండ్ 1200 దగ్గర లేకపోతే 1000 దగ్గర వదిలేవలసిన స్టాక్, ఎందుకంటే రెండు సపోర్ట్స్ ని కూడా బ్రేక్అవుట్ చేసుకుని అలా కిందకి వస్తానే ఉన్నది ఇది. అంటే ఫండమెంటల్స్ మనం చూడలేదు కాబట్టి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటే ఒకవేళ లాస్ట్ 1 year గా చూసుకున్నా సరే ఇది 1700 దగ్గర నుంచి కూడా మార్కెట్ ఆల్మోస్ట్ 50% పడిపోయింది, డౌన్ ట్రెండ్ వస్తానే ఉంది. అంటే ఎక్కడ కూడా పుంజుకున్న దాఖలా కూడా ఏమి లేదు. ఫండమెంటల్స్ తెలియదు కాబట్టి మనం దీన్ని హోల్డ్ చేయించలేదు చెప్పలేకపోతున్నాము. మీరు మామూలుగా మీరు మెయిల్ చేయండి, మెయిల్ చేస్తే దానికి దీని ఫండమెంటల్స్ కానీ దీని టెక్నికల్ కానీ మనం డీటెయిల్ గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఎస్ బ్యాంక్ షేర్లు ఉండేవి సార్, ఒక 2000. ఎస్ బ్యాంక్ విషయంలో షేర్లు ఉంటే కొంచెం హోల్డ్ చేయండి. రీజన్ ఏంటంటే యాక్చువల్ గా దీన్ని ఇంకొక పెద్ద గ్రూప్ టేక్అవుట్ చేస్తుందేమో అని ఒక న్యూస్ ఉంది, అఫీషియల్ గా లేకపోయినప్పటికీ కూడా కొంచెం అన్అఫీషియల్ గా కొంచెం ఒక వేరే కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, అది కూడాను మనం నేమ్ నోటిఫై చేయడం కరెక్ట్ కాదు, అలాంటి కంపెనీ ఏదైనా టేక్అవుట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక న్యూస్ రావడం వల్ల ఇది మార్కెట్ లో కొంచెం స్వింగ్ గా నడుస్తుంది. ఒకవేళ కొద్ది రోజులు దీంట్లో ఉంటే వెయిట్ చేయండి. యాక్చువల్ గా ఏంటంటే 27 రూపీస్ దగ్గర ఏదైనా స్టాప్ లాస్ గా మెయింటైన్ చేసుకుంటూ 27 కన్నా తక్కువ వస్తే, ఇప్పుడు ఆల్రెడీ 31, 32 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో డైలీ ఒక 5%, 10% అప్పేసుకుంటే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి 27.50 దగ్గర స్టాప్ లాస్ గా మెయింటైన్ చేయండి. దాని కిందకి దిక్కకుండా దాని పైన ట్రేడ్ అవునందుకు కూడా మీకు సేఫెస్ట్ గానే ట్రేడ్ అవుతుంది అంతా. సుజిలాన్ ఎనర్జీ మా దగ్గర 1500 ఉన్నాయి. సుజిలాన్ ఎనర్జీ షేర్లు 1500 ఉన్నాయి. అవి పొజిషన్ సార్ ఏ రేట్ లో తీసుకున్నారండి? అవి 14 రూపాయల్లో తీసుకున్నాము. యాక్చువల్ గా అయితే ఇదైతే హోల్డ్ చేసుకోవాల్సిన స్టాకే. ప్రస్తుతానికి అయితే లాస్ట్ 1 year గా కూడా, లాస్ట్ జూన్ నుంచి కూడా ఇది మార్కెట్ లో 14 రూపాయలు, 15 రూపాయల దగ్గర నుంచి బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి కూడా బాగానే టేక్ ఆఫ్ తీసుకుంది. ప్రజెంట్ ఒక 50 రూపీస్, 48-50 రూపీస్ దగ్గర నడుస్తుంది. ఇబ్బంది ఏమి లేదు ఈ స్టాక్ లోను. ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా మళ్ళీ ఒకవేళ డ్రాస్టికల్ గా పడే అవకాశం ఉంటే 45 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే ఒకవేళ అవసరం అయితే అక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం మార్కెట్ లో మళ్ళీ ఒక టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ 10-15 రూపాయలు పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా కొనుక్కుంటే ఫ్యూచర్ లో ఏమైనా మంచి షేర్లు ఏమైనా ఉండేది? మీకు టాటా గ్రూప్స్ సంబంధించిన టాటా స్టీల్ అనేది మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే టాటా స్టీల్ అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ ఒకటి, అంటే ఎలక్ట్రికల్ బేస్ సంబంధించి టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్ లాంటి ఆటోమొబైల్ దాంట్లో కూడా కొన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. అంటే టాటా గ్రూప్ లో ట్రెంట్ అని ఒక స్టాక్ ఉంటుంది, అది కూడా చాలా డ్రాస్టికల్ గా పెరుగుతుంది, ఇంకా పెరగడానికి బాగా స్కోప్ ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై. ట్రెంట్ అది యాక్చువల్ గా మనం 2100 దగ్గర మనం నవంబర్ నుంచి మనం రికమెండ్ చేస్తున్నాము. ఇప్పుడు అది 3700 అయింది. అయినప్పుడు కూడా దాని యొక్క సేల్ గానీ, దాని ఎక్స్పెన్షన్ గానీ అంతా కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నది. అలాంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు టాటా గ్రూప్ దాంట్లో. రైట్ అండి భాస్కర్ గారు, థ్యాంక్ యూ. సో మంచి రికమెండేషన్స్ సజెస్ట్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ కొంత డౌన్ ట్రెండ్లో ఉన్న దానికి సంబంధించి తీసుకోవాల్సిన కరెక్షన్ గురించి కూడా వారికి సజెస్ట్ చేశారు. అలాగే మిగిలిన మన ఈరోజు రికమెండేషన్స్ కనుక చూస్తే జిందాల్ షా లిమిటెడ్, ఒక్క నిమిషము. జిందాల్ షాలో మనకి యాక్చువల్ గా ఏదైతే ఒక బ్రేక్అవుట్ వచ్చిందో ఈ కంపెనీలో, ఈ రోజు కొంచెం డౌన్ ట్రెండ్ లో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఇది కూడా 530, 520 రేంజ్ లో దీన్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే ఈ స్టాక్ కూడా సుమారుగా మనకు అక్టోబర్ దగ్గర నుంచి 370 రూపాయల దగ్గర నుంచి 550 రూపాయల వరకు కూడా ఒక మంచి స్ట్రెచ్, ఒక 25 నుంచి 40% పెరిగినటువంటి స్టాక్ ఇది. దీంట్లో కూడా జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్న స్టాక్స్. ఇందులో ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్ లో పెద్దగా డ్రాగింగ్ లేకుండా, కన్సాలిడేషన్ లేకుండా టేక్ ఆఫ్ అయ్యి తొందరగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఒక స్వింగ్ ట్రేడింగ్ కింద ఒక 1 month నుంచి 3 months మధ్యలో దాన్ని మీరు బెట్ చేసినట్టయితే ఇలాంటి స్టాక్స్ లో కొంచెం ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది. రైట్ అండి. దాంతోపాటు హిండాల్కో మనకి మెటల్ దానికి సంబంధించింది, అది కూడా ఆ మార్కెట్ లో ఎవర్గ్రీన్ స్టాక్. ఆల్రెడీ మళ్ళీ ఒక ఎడిషనల్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ అంటే ఎనీ డిప్ యూ కెన్ బై అని అక్యుములేట్ చేసుకోమని చెప్తున్నాము. ఇది కూడా మనకి ఏంటంటే లాస్ట్ ఒక 1 month బ్యాక్ 600 వరకు వెళ్ళింది, దాకా 620 వరకు వెళ్ళిన స్టాక్ ఒకేసారి మళ్ళీ ఒక 1 month డౌన్ ట్రెండ్ వచ్చి 550 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఈ 550 దగ్గర నుంచి 580 మధ్యలో మనం ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా ఎనీ ప్రైస్ 550 నుంచి 580 మధ్యలో యూ కెన్ బై అట్ ఎనీ ప్రైస్ అండ్ హోల్డ్, బై అండ్ హోల్డ్. ఈ మార్కెట్ లో మనకి మంచి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. కేపీఐటీ అండి, కేపీఐటీకి వచ్చేప్పటికి 55.95 పాయింట్స్ దగ్గర ఒక సర్జ్ కనిపిస్తోంది. యాక్చువల్ గా కేపీఐటీ కూడా ఒక
మార్కెట్ లో ఒక 2-3 నెలల నుంచి కొంచెం స్తబ్దంగా ఉన్న స్టాక్ 1600 దగ్గర నుంచి ఒక బ్రేక్అవుట్ వచ్చి ఇది ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుందండి. ఇది ఆల్రెడీ 1700 వరకు ఉన్నది. దీంట్లో కూడా కొంచెం స్పీడ్ గా మూవ్మెంట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి యాక్చువల్ గా అయితే లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో ఫిబ్రవరి రోజుల్లో చూసుకుంటే అది 800 రూపాయల స్టాక్ ఈ రోజున 1700 రూపాయలు అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. డబుల్ కన్నా ఇంకా ఎక్కువైంది. అంటే 100% కన్నా ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది KPIT. ఇది టెక్నాలజీ స్టాక్. ఇది ఇలాంటి స్టాక్ లోనూ అంటే ఇది మిడ్ క్యాప్ సంబంధించిన స్టాక్ అయినప్పుడు కూడా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది. దీన్ని కూడా అంటే కొద్దిగా అగ్రెసివ్ ఉన్న ట్రేడర్స్ దీన్ని కూడా హోల్డ్ చేసుకుంటే ఇప్పుడే లాస్ట్ ఒక 10 సెషన్స్ నుంచి చూసుకున్నట్టయితే ఒక కరెక్షన్ జరిగిన తర్వాత 1400 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటే ఈ రోజు 1700 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఎనీ డిప్ యూ కెన్ బై ఆర్ లేకపోతే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో అక్యుములేట్ చేసుకున్నా ఉన్నా సరే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఈ రోజుకైతే ఇవి రికమెండెడ్ స్టాక్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు అంటే ఒక కాలర్ క్వెరీ ఇచ్చారండి FMCGకి సంబంధించి దే హ్యావ్ ఫ్యూ అబ్జర్వేషన్స్ యాజ్ వెల్ క్వశ్చన్స్. ఎందుకంటే మోడరేట్గా వెళ్తున్నది FMCG మార్కెట్, ఏది పర్ఫెక్ట్గా చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రశ్న. యాక్చువల్గా ఏంటంటే FMCG దగ్గరికి వచ్చేటప్పటికి క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్న కంపెనీస్ తోనే మనం ఎక్కువగా మనం కాన్ఫిడెంట్ గా మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాము. అలాంటి వాటిలో చూసుకున్నట్టయితే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఇస్ ద బెస్ట్ కంపెనీ, ఫస్ట్ కంపెనీ. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 lakhs to 6 lakhs crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. దాని తర్వాత మనం చూసుకునే దాంట్లో ఐటీసీని కూడా మనం ఎక్కువగా మనం బిలీవ్ చేయొచ్చు. ఐటీసీ కూడా మంచి నెట్వర్క్ కూడా ఉన్న కంపెనీ అది. దాంట్లో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ ఎవ్రీ క్వార్టర్ మంచి ప్రాఫిట్స్ తీసుకుంటుంది. ప్రైస్ కూడా 400 రూపీస్ ఉంది. ఇది కూడా 5 లక్షల కోట్ల కంపెనీ. అంటే క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంటే మనకి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ సేఫెస్ట్ లో ఉంటుంది. ప్లస్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ కూడా మెజారిటీ ఆఫ్ ద ప్రాఫిట్స్ అంటే ఆ సెక్టార్ లో ఫార్మా కంపెనీస్ లో ఉన్నటువంటి స్పేస్ లో 80% ఆఫ్ ద స్పేస్ మేజర్ పార్ట్ ఉన్నటువంటి 4-5 కంపెనీసే రోల్ ఎక్కువగా ఆక్యుపై చేసేస్తాయి ఆ సేల్ ని. రిమైనింగ్ 20% కూడా 20-30 కంపెనీలు పంచుకుంటూ ఉంటాయి. కాబట్టి హిందుస్థాన్ దానికి ఉన్నటువంటి ఆ స్పేస్ కానీ ఐటీసీకి ఉన్నటువంటి మార్కెట్ ఉన్న స్పేస్ కానీ మనకి ఉన్న దాని ప్రకారం చూసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ ఎవ్రీ క్వార్టర్ మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి సేఫెస్ట్ వేలో వెళ్ళడానికి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అట్ ద సేమ్ టైం ఐటీసీ. ఈ రెండాటి తర్వాత మాత్రం మనం టాటా కన్జ్యూమర్ ని గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఈ రెండాటిని కూడా అలౌ చేయొచ్చు. వీళ్ళకి ఒక స్పెసిఫిక్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు దాంట్లో సస్టైన్ అవుతూ మంచి ప్రాఫిట్స్ ని ఎవ్రీ క్వార్టర్ ఇవ్వగలుగుతారు. రైట్. ఇంకా ఇన్ఫ్రాకి సంబంధించి కూడా ఉన్నాయండి. అంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, ఎట్లా ఇన్ఫ్రాకి సంబంధించి ప్రత్యేకించి హౌసింగ్ వ్యవహారంలో వాళ్ళు అడుగుతున్నారండి. అంటే ఇన్ఫ్రా అంటే దాంట్లో స్టీల్ అండ్ మెటల్ దానికి సంబంధించి మనం ఈ హట్కోతో పాటు ఈ ఏదైతే హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి వాటితో పాటుగా కెన్ హోమ్ ఫైనాన్స్ దగ్గర నుంచి హట్కో దగ్గర నుంచి వీటితో పాటుగా ఇన్ఫ్రా దాంట్లో సిమెంట్ అండ్ స్టీల్ కూడా బాగా అండర్స్టాండింగ్ లో ఉంటాయి. దాంట్లో చూసుకున్నట్టయితే మన టాటా స్టీల్, జిందాల్ స్టీల్, JSW స్టీల్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయి. వాటితో పాటుగా మెటల్ దానికి సంబంధించి మనం ఆల్రెడీ హిండాల్కో చెప్పుకున్నాం. హిండాల్కో కూడా మనకి ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి దాంట్లో మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. క్వార్టర్ మంచి రిజల్ట్ తోనే ఉన్నది. హ్యాపీగా అలాంటి దాంట్లో బెట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ రోజు ఇంట్రాడే వాళ్ళ దాంట్లో చూసుకున్నట్టయితే కేవలం మనకి నిన్నటి రోజున అపోలో హాస్పిటల్స్ ఏదైతే డివిడెండ్ గట్ట అన్ని బాగుందో అది కొంచెం పాజిటివ్ గా ఉంది. అదేవిధంగా నిన్నటి రోజున బ్యాలెన్స్ గా ఉన్న దాంట్లో మనకి కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్న దాంట్లో ICICI బ్యాంక్ ఒకటి, అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ఒకటి, ఈ రెండు కూడా మార్కెట్ లో కొంచెం స్టేబుల్ గా ఉన్నటువంటి స్టాక్స్. వీటిలో కూడా మార్కెట్ లో ఏదైతే ఇప్పుడు కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ వస్తున్న టైంలో మనకి అక్యుములేట్ చేసుకునే దాంట్లో ఉన్నటువంటి స్టాక్స్ లో బజాజ్ ఫైనాన్స్ అండ్ ICICI బ్యాంకు, ఎనీ డిప్ యూ కెన్ బై అన్న దాంట్లో ICICI బ్యాంకు అండ్ బజాజ్ ఫైనాన్స్ ఈ రెండింటిని కూడా ఇన్వెస్టర్స్ చూడొచ్చు. అదేవిధంగా అపోలో హాస్పిటల్ అయితే ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇన్ఫాక్ట్ టాప్ గెయినర్స్ దాంట్లో అపోలో హాస్పిటల్, MCX ఇండియా, ఆర్తి అండ్ ఇండియన్ హోటల్స్ అండ్ లూపిన్ ఉన్నాయండి. ఉన్నాయి. ప్లస్ దాంతో పాటుగా అంటే మనకి ముత్తూట్ ఫైనాన్స్ ఒకటి, అపోలో హాస్పిటల్స్ ఒకటి, అదే ICICI బ్యాంకు, ఇలాంటి ఏంటంటే ఎనీ డిప్ యూ క్యాన్ బై అక్యుములేట్ చేసుకోవచ్చు బాటమ్ అవుట్ అవుతున్న బల్లను. అదేవిధంగా ఇక్కడ మనం బాగా నోటిఫై చేయవలసి ఏంటంటే LIC ఆఫ్ ఇండియా. యాక్చువల్ గా LIC ఆఫ్ ఇండియా ఏదైతే IPO దగ్గర నుంచి కూడా స్ట్రగుల్స్ పడతానే వచ్చింది లాస్ట్ డిసెంబర్ వరకు కూడా. ఏదైతే IPOకి 900 రూపీస్ దగ్గర IPO రిలీజ్ అయిన తర్వాత నుంచి ఒక 500 రూపాయల కింద కూడా మార్కెట్ లో బాగా డౌన్ అయితే ఇన్వెస్టర్లు అందరూ కూడా చాలా ఆందోళన పడటం కూడా మనం చూసాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే
మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండి దానికంటూ మార్కెట్ షేరింగ్ ఉంటే అది మార్కెట్ లో కరెక్షన్ గురైనప్పటికీ కూడా, అంటే మార్కెట్ లో సెంటిమెంట్ జనాలందరూ కూడా ఏదైతే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక స్టాక్ పడిపోతుంటే ఇంకా పడిపోతుందనే న్యూస్ ఎక్కువగా వింటా ఉంటారు, పెరుగుతుంటే ఇంకా పెరిగిపోతుందనే న్యూస్ ఎక్కువగా వింటా ఉంటారు. అలా కాకుండా ఆ కంపెనీ ఏంటి, దాని నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, దాని యొక్క మోడల్ ఏంటి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ ఎలా ఉంది అని చూసినట్టయితే ఎల్ఐసి ఆఫ్ ఇండియా చాలా పెద్ద కంపెనీ. అది మనందరికీ కూడా మంచి క్యాపిటలైజేషన్ తో వచ్చినటువంటి కంపెనీ అది. దాంతో అది ఎప్పుడైతే డిసెంబర్ నుంచి 600 రూపీస్ దగ్గర మనకి ఏదైతే ఒక బ్రేక్అవుట్ తీసుకుందో 650 దగ్గర రూపీస్ దగ్గర, అక్కడ నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే డిసెంబర్ కన్నా ముందు జనవరి 31, 30 దగ్గర స్టార్ట్ చేసినటువంటి ర్యాలీ ఈ రోజు వరకు కూడా 1100 రూపీస్, 1140 రూపీస్, 1150 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మార్కెట్ లో ఎక్కడ కూడా డౌన్ ట్రెండ్ అవ్వకుండా టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్. ఇలాంటి స్టాక్స్ లో ఎనీ డిప్ యూ కెన్ బై. గతంలో ఎల్ఐసి స్టాక్స్ లో మనం వెయిట్ చేయండి అప్పుడే ఎంటర్ అవ్వద్దు, అదే మార్కెట్ టేక్ ఆఫ్ అవుతేనే తప్ప ఎంటర్ అవ్వద్దు అని చెప్పేవాళ్ళు. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, ఐటీసీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద స్టాక్స్ ఏదైనా మార్కెట్ కరెక్షన్ గురై కరెక్షన్ లో భాగంగా డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఆ డిప్స్ లో మనం బై చేసుకుంటే ఇమీడియట్ గా తొందరగా మనం లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఎల్ఐసి ఒకటే మనకు మంచి లెసన్. ఒక మంచి కంపెనీ అయితే అది ప్రైస్ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయినా సరే వెయిట్ చేసి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు ఎవరైనా సజెషన్ ఈ మార్కెట్ లో టెక్నికల్ అనలిస్టులు కానీ లేకపోతే ఎవరైనా సజెషన్ తీసుకుని దాని ప్రకారం తీసుకున్నట్టయితే తొందరగా లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందాక మీరు చెప్తూ వచ్చారు ఐటీకి సంబంధించి కూడా ఫ్లక్చుయేషన్స్ బాగా ఉన్నాయి కదా, ఏది సజెస్టెడ్ అని అడుగుతున్నారండి? ఎక్కువ మంది అడుగుతున్నది ఐటీ మీద అడుగుతున్నారు. యాక్చువల్గా ఇవాళ మనం చెప్పిన కేపీఐటీ ఒకటి ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే అనుషంగ హీరో లాగానే చెప్పుకోవచ్చు దాన్ని, ఒక హిడెన్ జెమ్ లాగా చెప్పుకోవచ్చు దాన్ని కేపీఐటీని. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఐటీ రిలేటెడ్. దాని తర్వాత మనం ఎవర్ గ్రీన్ స్టాక్ టీసీఎస్ మనం ఎనీ డిప్ యూ కెన్ బై అని చెప్తున్నాం. దాంతో పాటుగా హెచ్ఎల్ టెక్నాలజీస్ అండ్ ఎంఫసిస్ టెక్ మహేంద్ర వీటిలో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఏదైతే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ రోజు చెప్పుకున్న కేపీఐటీతో పాటుగా టెక్ మహేంద్ర లాంటి స్టాక్స్ తోటి హెచ్ఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ వీటిలో కూడా మనం ట్రావెల్ అవ్వచ్చు. ఒకవేళ ఐటీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో చూసుకున్నట్టయితే ఈ కేపీఐటీ కానీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అది కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా వాటితో భాగంగానే ముందు వరుసలో ఉన్నాయి. రైట్, ఇది ఐటీ రిలేటెడ్ అండ్ ఇన్ఫ్రా ఆల్రెడీ వీ డిస్కస్డ్, ఎఫ్ఎంసీజీ చెప్పారు. అండ్ ఈ రోజుకు సంబంధించి ఇంకేమన్నా ఫర్దర్గా మీ సజెషన్స్ అండ్ గైడెన్స్? ఈ రోజు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే జొమాటో ఒకటి బాగా ప్లస్ లో కనిపిస్తుంది, ఏదైతే మార్కెట్ లో ఒక స్వింగ్ తీసుకుని, ఎందుకంటే దాని యొక్క రిజల్ట్ బాగానే ఉన్నది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు స్లోగా మార్కెట్ లో కొంచెం అది కూడా ఏదైతే మార్కెట్ డ్రాస్టికల్ గా దెబ్బతిన్న తర్వాత లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి కూడా 100 రూపాయలు 106 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ఈ రోజున 145 వరకు కూడా మార్కెట్ లో ఒక టర్న్ తీసుకుంది. దాని బిజినెస్ మోడల్ గట్రా అన్ని బాగుండటం వల్ల ఇది కూడా ఒక చిన్న స్టాక్ అయినప్పుడు కూడా కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఇంకా కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్స్ చూసుకుంటే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ లోను ఎనీ డిప్ యూ కెన్ మంచి స్టాక్స్ లో బాగా డిప్ వచ్చినప్పుడల్లా కొంచెం అక్యుములేట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మార్కెట్ ఇంత బాగా కరెక్షన్ ఉన్నప్పుడు కూడా ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి ఆటోమొబైల్ దాంట్లో ఉన్నటువంటి వలక్ట్రా ఏదైతే ఉందో ఆ వలక్ట్రా మన 1300 దగ్గర నుంచి మన జనవరి 1 దగ్గర నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజున మళ్ళీ 2000 మీరు వలక్ట్రా గురించి ఫర్ ద లాస్ట్ 2 weeks యు హావ్ బీన్ అడ్వకేటింగ్. ఎస్ మనం చెప్పినప్పుడు 1600 రూపాయలు 1600 రూపాయలు ఉంది జస్ట్ ఈ 1 week లోనే. ఈ 1 week ఈ 2 weeks లోనే 1600 రూపాయల దగ్గర 1900 రూపాయల వరకు కూడా. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఉన్న డిమాండ్ ప్లస్ వాటి ప్రొడక్షన్ కు ఉన్న డిమాండ్, అదేవిధంగా ఫ్యూచర్ కూడా దానికి బాగా ఎక్కువగా విజన్ కనబడటం వల్ల ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం బాగా దీంట్లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ అయినప్పుడు ఎలాంటి ఏదైనా ఒక కరెక్షన్ గురైనప్పటికీ కూడా ఆ కరెక్షన్ తో పాటుగా మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలాంటి సిస్టమేటిక్ దాంట్లో ప్రైస్ ఇంత పెరిగిపోయిన తర్వాత ఏం కొంటాం అన్నట్టు కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో సిప్ మోడల్లో కొన్ని షేర్లు అక్యుములేట్ చేసుకోవడం వల్ల దీంట్లో మనకు మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అలాగే మూర్తి గారు, అంటే నిన్నైతే మదుపర్లు భారీ స్థాయిలో అమ్మకాలకు దిగారు కదా, అంటే బికాస్ ఆఫ్ రెపో రేట్కి సంబంధించి ఏదైనా రివ్యూ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు అటువంటిది ఏమి ఉండే అవకాశం? ఈ రోజు కూడా అది ఉండే అవకాశం ఎక్కువగానే ఉంది. మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడం వచ్చినప్పుడు ఎందుకంటే ఒక సెంటిమెంట్ మీద మూవ్ అయ్యే మార్కెట్ ఇదంతా కూడా. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇంకా కరెక్షన్ ఎప్పుడైతే 21,000 ఏదో స్పాట్ ప్రైస్ 21,700 కిందకి వచ్చి ఇప్పుడు 600 నడుస్తుందో, ఇది 21,500 గా టచ్ చేస్తే
మార్కెట్ బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 500 రూపాయలు 1000 పాయింట్ పడిపోద్ది అనే టాక్ మార్కెట్. ఓకే, మూర్తినాయుడు గారు వినిపిస్తుందా? రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా మూర్తినాయుడు గారి సజెషన్స్ ఈ రోజుకి సంబంధించి. వాటిని ఫాలో అయితే మంచి రిటర్న్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ మళ్ళీ సోమవారం బిజినెస్ షోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పూడగొట్టినాయి.